హాయ్ ఫ్రెండ్స్, 2 నిమిషాల్లో దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. 6, 7 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. కొంచెం బాగా దూరగా వేయించుకున్నాను. దొండకాయ ముక్కలు కూడా బాగా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఈ విధంగా నానబెట్టుకున్నాను. ఒక 6, 7 వెల్లుల్లి రెమ్మలు వేయాలండి. వేసిన తర్వాత ఇవన్నీ కొంచెం మిక్సీ కొట్టుకోవాలి. కచ్చా పచ్చాక మిక్సీ కొట్టుకోవాలండి, మెత్తగా వేయకూడదు, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. 2 టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని తిరగమాత గింజలండి, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, కరివేపాకు వేసి దూరగా వేయించుకున్న తర్వాత మిక్సీ కొట్టుకున్న మిశ్రమాన్ని ఎత్తి నూనెలో వేసి కొంచెం సేపు అంటే ఒక 2 నిమిషాలు వేడి చేస్తే సరిపోతుందండి. వేయించుకుంటే ఒక చిటుకు పసుపు యాడ్ చేశాను. ఉప్పు సరిపోయిందే లేదా చూసుకొని యాడ్ చేసుకోవడమేనండి. అంతే, గుమగుమలాడే దొండకాయ పచ్చడి రెడీ. మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ.